Welcome to Fellowship with Jesus Spoken English. My brothers and sisters, please, I heartfully welcome to Spoken English shortly. ఈరోజు మనం పార్ట్ 2 నేర్చుకుందాం. మొట్టమొదటి మనం చెప్పుకున్నాం 25 పార్ట్లో మొత్తం ఇంగ్లీష్ వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఆర్టికల్స్ నేర్చుకున్నాం. రెండో పార్ట్ వే ఆఫ్ స్పీకింగ్. వే ఆఫ్ స్పీకింగ్లో 3 రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. అసలు సెంటెన్స్ని ఎన్ని రకాలుగా మనం చేయొచ్చు అంటే అఫర్మేటివ్, ఇంటరాక్టివ్, నెగిటివ్, ఇంపారిటివ్. ఇక్కడ అఫర్మేటివ్, ఇంటరాక్టివ్ చూడండి. అఫర్మేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్. ఇంపారిటివ్ సెంటెన్స్. అసలు అఫర్మేటివ్ సెంటెన్స్, ఇంటరాక్టివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంపారిటివ్ సెంటెన్స్. అసలు అఫర్మేటివ్ సెంటెన్స్ అసలు అంటే దీన్నే అసర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. ఈ అఫర్మేటివ్ సెంటెన్స్లో అసలు స్టేట్మెంట్ అన్నమాట ఇది. ఇప్పుడు రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటాం అనుకో. రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్, ఇది అఫర్మేటివ్ సెంటెన్స్కి వస్తుంది. రాసుకోను కదా. ఇదే అఫర్మేటివ్ సెంటెన్స్లో రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్. రాజు ఈజ్ గుడ్ బాయ్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఎలా వస్తుంది? రాజు ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్. అంతే. చాలా ఈజీ ఇంగ్లీష్ నేర్చుకోవడం. రండి, చాలా ఈజీగా నేర్చుకుంటాను. ఫస్ట్ ఇంగ్లీష్లో రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్. నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసరికి రాజు ఈజ్ ఏ నాట్ గుడ్ బాయ్ అనేది అంతే, ఇంకేం లేదు. తర్వాత నీకు ఇంటరాక్టివ్ వచ్చేసరికి ఇది క్వశ్చన్ రావాలి. ఇప్పుడు సపోజ్ రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నా. రాజు ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్. ఇప్పుడు ఇంగ్లీష్, ఇప్పుడు ఇది అఫర్మేటివ్, ఇది నెగిటివ్. ఇంటరాక్టివ్ వచ్చేసరికి క్వశ్చన్ ముందు అంతే. ఈజ్ రాజు ఏ గుడ్ బాయ్. ఈజ్ రాజు ఏ గుడ్ బాయ్. ఈజ్ రాజు ఏ గుడ్ బాయ్ అంటే రాజు మంచి కుర్రాడేనా అంటే ఈ యొక్క ఈ వెర్బ్ అనేటువంటి ముందు తీసుకొచ్చిస్తే అది ఇంటరాక్టివ్ అయిపోతుంది. ఇక్కడ నేర్చుకోండి కదా. ఇంకొక ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు దిస్ ఈజ్ ఏ బుక్. దీన్ని నెగిటివ్ ఏం చెప్పాలి? దిస్ ఈజ్ నాట్ ఏ బుక్. క్వశ్చన్లో చెప్పాలి అలాగా, ఈజ్ దిస్ ఏ బుక్. అలా కాకుండా ఈ సింగులర్ అన్న, ఇది ప్లూరల్లో చెప్పాలనుకో. ఇది 2 ఉన్నాయి, 2 పుస్తకాలు. దీస్ ఆర్ చెప్పాలి, దీస్ ఆర్ బుక్స్. ఇప్పుడు నేను నెగిటివ్లో చెప్పాలంటే దీస్ ఆర్ నాట్ బుక్స్. మరి ఇంటరాక్టివ్ చెప్పాలంటే ఆర్ దీస్ బుక్స్ అంటే ఇవి బుక్సేనా? ఎస్. అప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, ఈజ్ రాజు ఏ గుడ్ బాయ్ అయినప్పుడు దీన్ని ఏమని అంటాడు? మళ్ళా దీన్ని క్వశ్చన్ అడిగినప్పుడు ఎస్ రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్. అవునండి, రాజు చాలా గుడ్ బాయ్ అండి. నో, రాజు ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్. అలా ఇంకొకటి అయింది. ఇప్పుడు వే ఆఫ్ స్పీకింగ్లో అఫర్మేటివ్లో చూడండి. ఇట్ ఈజ్ సింగులర్లో ప్లూరల్ దే ఆర్. ఇట్ ఈజ్ దిస్ ఈజ్ దేర్ ఆర్. ఇక్కడ చూడండి, ఈ సింగులర్లో ప్లూరల్, ఇది ప్లూరల్, ఇది సింగులర్. ఇట్ ఈజ్ ఏ పెన్. ఇట్ ఈజ్ ఏ సింగులర్ ప్లూరల్.
ఈ సింగులర్లో ఇట్ ఈజ్ ఏ పెన్, ఇట్ ఈజ్ ఏ వాచ్, ఇట్ ఈజ్ ఏ వాచ్. దీన్ని నెగిటివ్ ఎలా చెప్పొచ్చు? ఈజ్ ఇట్ ఈజ్ నెగిటివ్, ఇట్ ఈజ్ నాట్ ఏ వాచ్. ఇంటరాక్టివ్లో ఈజ్ ఇట్ ఏ వాచ్, ఈజ్ ఇట్ ఏ వాచ్. చూడండి, ఇట్ ఈజ్ ఏ వాచ్ అన్నాం, ఈజ్ ఇట్ ఏ వాచ్. అలాగా దిస్ ఈజ్ ఏ బుక్, ఈజ్ దిస్ ఏ బుక్. ఇక్కడ ఎక్కువ అనుకో, దే ఆర్ వాచెస్, దే ఆర్ చాక్ పీసెస్, ఆర్ దే చాక్ పీసెస్. అది చాక్ పీస్లేనా అనేసి. ఇప్పుడు సపోజ్ అక్కడ చైర్స్ ఉన్నాయి, అక్కడ చైర్స్ అవి చైర్స్ ఏనా అని అడగాల. ఏమని అడుగుతాం? అక్కడ చైర్స్ ఉన్నాయని అది అడగాలి. అక్కడ చైర్స్ ఉన్నాయా? అక్కడ చైర్స్ ఉన్నాయి అంటానికి ఏమంటాం? దే ఆర్ చైర్స్, చైర్స్. దేర్ ఆర్ చైర్స్, అక్కడ చైర్స్ ఉన్నాయి, నాకు అవి చైర్స్, దే ఆర్ చైర్స్. ఇంటరాక్టివ్ వచ్చేసరికి ఎలా అడుగుతాం? ఆర్ దేర్ చైర్స్, అక్కడ చైర్స్ ఉన్నాయా? సడన్గా మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు, ఇప్పుడు ఏమని అడుగుతాం? ఆర్ దేర్ చైర్స్, అక్కడ చైర్స్ ఉన్నాయా? బ్రింగ్ హియర్, పట్టుకొని రండి. అక్కడ చైర్స్ ఉన్నాయా? పట్టుకొని రండి. ఏమని అడుగుతాం? వాళ్ళు చుట్టాలు వస్తే ఎక్కువ మంది వచ్చారు మన దగ్గర, ఈర్ ఆర్ నాట్ ఎనఫ్ చైర్స్ టు సిట్టింగ్ ద అవర్ విజిటర్స్. మన ఇంటి చుట్టాలు వచ్చేటప్పుడు, బంధువులు విజిటర్స్ వచ్చినప్పుడు చైర్స్ సరిపోయిన లేవు. సో వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద చైర్స్ టు అవర్ నైబర్ సరౌండింగ్స్ అండ్ వీ విల్ గో టు దేర్ అండ్ ఆస్కింగ్ దెమ్ ఆర్ దేర్ చైర్స్, అక్కడ చైర్స్ ఉన్నాయా? అక్కడ చైర్స్ ఉన్నాయా? ఉంటే బ్రింగ్ హియర్, పట్టుకొని రండి. అంటే ఆర్ దేర్ చైర్స్, అలాగా దే ఆర్ చైర్స్, దిస్ ఈజ్ ఏ పెన్, దిస్ ఈజ్ ఏ బుక్. ఇలాగా. ఇప్పుడు ఇంటరాక్టివ్కి వచ్చేసరికి ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. ఈజ్ ఇట్, ఈజ్ ఇట్ ఏ పెన్, ఈజ్ ఇట్ ఏ పెన్, ఇది పెన్నేనా? ఈజ్ ఇట్ ఏ బుక్, ఈజ్ ఇట్ ఏ సెల్, ఈజ్ ఇట్ ఏ ఫ్యాన్. అలాగా సరిపోద్దాం. ఇప్పుడు నెగిటివ్ అయింది, ఇంటరాక్టివ్ అయింది, అఫర్మేటివ్ అయింది. ఇప్పుడు చూద్దాం. 2 నిమిషాలు.